హలో అండి అందరికీ వెల్కమ్ టు రజిత క్రియేషన్స్. నేను ఈరోజు మీకు కొబ్బరి పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కొబ్బరి పాలతో చేసుకునే జున్ను అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రకంగా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందు ఇలా కొబ్బరి చిప్పల పైనున్న పెంకు మొత్తం ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది. దీంట్లో నుండి ఇప్పుడు మనం పాలు సపరేట్ చేసుకుందాం. ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడబోసుకున్నట్టయితే పాలు మొత్తం సపరేట్ అయిపోతాయి. ఇంట్లో పండగలప్పుడు, పూజలు ఎక్కువ చేసినప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ కొడుతుంటాం కదా, అప్పుడు కొబ్బరి ముక్కలను వృధా చేయకుండా ఇలా జున్ను కానీ స్వీట్స్ కానీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, కొబ్బరి ముక్కల్లో నుండి పాలు ఎంత బాగా వచ్చాయో. ఈ పాలల్లో నుండి ఇప్పుడు కొన్ని పాలు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న పాలల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో కార్న్ఫ్లోర్ లేనట్టయితే కార్న్ఫ్లోర్కు బదులు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాలన్నింటినీ గ్యాస్ చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకొని పాలు అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, పాలన్నీ ఎలా చిక్కగా అయిపోయాయో. ఇలా చిక్కబడిన పాలనన్నింటినీ ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ బౌల్కి నెయ్యి అప్లై చేసి ఈ పాలను అందులోకి వేసుకోవాలి. 1 గంట పాటు చల్లారనిద్దాం. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూద్దామండి జున్ను ఎలా రెడీ అయిందో. చూడండి జున్ను అయితే ఎంత బాగా రెడీ అయిందో.
ఇప్పుడు ఇలా చాక్తో చుట్టూ కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. చిన్నపిల్లలకి కొబ్బరి చాలా బలం అండి. పిల్లలకి కొబ్బరి ముక్కలు తినలేరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఉన్న కొబ్బరితో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.